అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమితో ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ బలహీనపడింది. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం కారు పార్టీకి మరింత నష్టం తెచ్చిపెట్టేలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడి కారు పార్టీ కండువా కప్పుకున్న నేతకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పడంపై కేడర్ ఫైర్ అవుతోంది. ఇంతకీ ఎవరా నేత? ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? ఉప ఎన్నిక జరిగే శాసన మండలి స్థానమేది? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ లో లొల్లి జరుగుతోంది. ఈ అంశంపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లో పెత్తనం ఎక్కువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ కు ఎప్పుడు వెన్నంటి ఉంటూ అన్నింటిలో తలదూర్చుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న వాదనలో ఉన్నాయి. పల్లా వైఖరి వల్లే అసలైన తెలంగాణవాదులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధిష్టానానికి వివరించకుండా తన అనుచరుడైన ఏనుగుల రాకేష్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టికెట్ కట్టబెట్టడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయట. ఆయన్ను మార్చుకుంటే ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకుంటానంటూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కేటీఆర్ ను కలిసి సీనియర్లు ఉద్యమకారులకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారని వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ పార్టీ కండువా కప్పుకున్న రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వటాన్ని పునరాలోచించాలని స్పష్టం చేశారని ప్రచారం జరుగుతోంది. ఉద్యమకారులను, తెలంగాణ వాదులను కాదని గత అసెంబ్లీ ఎన్నిక సమయంలో పార్టీలో చేరిన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఏనుగుల రాకేష్ రెడ్డికి టికెట్ కేటాయించడం ఏంటని పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి. దీని వెనుక పల్లా రాజేశ్వరరెడ్డి మంత్రాంగం దాగి ఉందని మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఏనుగుల రాకేష్ రెడ్డికి తాము సహకరించబోమని చెబుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలని డిమాండ్తో మొదలైందని వినిపిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపు బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టిన వైనం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కొత్తగా వచ్చిన నేతకు సీటు ఎలా ఇస్తారని కేడర్ ప్రశ్నిస్తోంది. కూడా మాజీ చైర్మన్ సంగారెడ్డి సుందర్రాజ్, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వాసుదేవ్ రెడ్డి, గీతా పారిశ్రామిక సహకార ఆర్థిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ టికెట్ ఆశించారు. కానీ వీరందరినీ కాదని ఏనుగుల రాకేష్ రెడ్డికి కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుపడుతున్నారట. పల్లా రాజేశ్వరరెడ్డి ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నెగ్గటంతో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ ఖాళీకి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కారు పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చక్రం తిప్పడంపై కేడర్ గుర్రుగా ఉంది. ఈ అభ్యర్థికి సహకరించబోమని తేల్చి చెబుతున్నారు. ఎన్నికల్లో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పార్టీ నాశనం అవుతోందని అంటున్నారు. ఆయన ఒంటెత్తు పోకడలతో అసలైన బీఆర్ఎస్ పాదులు పార్టీకి దూరమవుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యమకారులతో ఒక్కటే రాకేష్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో 4,61,000 మంది పట్టభద్రుల్లో ఏ ఒక్కరూ కూడా ఈ అభ్యర్థికి ఓటు వేయకుండా అడ్డుకుంటామని సొంత పార్టీ నేతలే వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. జంప్ జిలానీగా వచ్చిన నాయకుడు కారు పార్టీ సీనియర్లు, విధేయులను ఓటు అడిగే హక్కు ఉండదని చెబుతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అసలే బలహీనపడింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పలువురు కార్పొరేటర్లతో పాటు కీలక నేతలంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపు కారు పార్టీలో కొత్త విభేదాలకు దారితీసింది. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.